ఆయన నిన్ను ప్రేమించి ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? దేవుడు నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన, హల్లెలూయా, అంటే అన్ని విషయాల్లో. ఏ విషయంలో? నీ గర్భఫల విషయములో, భూఫల విషయములో, నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. అంటే ఇప్పుడు నీవు నీ ఉద్యోగములో నీకు వచ్చే రాబడిలో నువ్వేం చూస్తా ఉన్నావు? ఈరోజు నష్టం చూస్తా ఉన్నావు. మరి ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నేను దీవిస్తానన్నాడు. అంటే నీ పశువులను, మేకల మందలను, గొర్రెల మందలను, నీ గర్భఫలమును, నీ భూఫలమును నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అంటున్నాడు. అంటే దేవుని దీవెన ఎట్లా ఉంటుందండి? మల్టిప్లై అవుతుంది, అవునా కదా? దేవుడు ఆశీర్వదిస్తే నీ శత్రువు ఏం చేయలేడు. దేవుడు దీవిస్తే నీకు వచ్చే వ్యాధి నిన్నేమి చేయదు. దేవుని దీవెన ఉంటే రాబోయే కాలంలో కూడా ఆ కుటుంబంలో ఏ కరువు రాదు కదా. యోసేపు జీవితంలో చూసాం కదా, దేవుడు దీవిస్తే ఎట్లుంటుంది దీవెన? దేవుడు దీవిస్తే కరువు చూడవున్నావు, ఇంకా భయం అనేది నీకు ఉండదు. నీకు అన్నిటికి ఒకటే ధైర్యం, ఏంటంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తాడు, దేవుడు నాకు సహాయము చేస్తాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు. నా బాధ నుండి, నా కరువు నుండి, లేమి నుండి, దరిద్రము నుండి, రోగము నుండి, ఇదిగో ఈ చీకటి శక్తుల నుండి, మంత్రక్రియల నుండి, ఇదిగో ఈ యొక్క శాపము నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు అన్న ధైర్యము, విశ్వాసము, నిరీక్షణ నీకు ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు ఈ వాగ్దానము దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును, నిన్ను ఆశీర్వదించి వృద్ధి చెయ్యను, ఎక్స్పాండ్ చేస్తాడంట. ఆయన ఆశీర్వాదం ఎందులో ఉంటుంది? నువ్వు చేసే ప్రతి పనిలో. నువ్వు బిజినెస్ చేస్తున్నావా? బిజినెస్లో. జాబ్ చేస్తున్నావా? జాబ్లో. చదువుకున్నావా? చదువులో. ఇదిగో నీ కుటుంబంలో, సమస్తములో దేవుని దీవెన నీకు కనపడుతుంది. ఈరోజు శాపాన్ని నువ్వు చూస్తున్నావు, లాస్ కదా, అంత లాస్. ఎందుకు ఈ లాస్? ఎందుకు ఈ నష్టము? ఎందుకు ఈ కరువు? ఎందుకు ఈ లేమి? ఎందుకు ఈ వ్యాధి? ఎందుకు ఈ భయము? ఎందుకు ఈ శోధన? ఎందుకంటే మనం వెళ్ళాల్సిన మార్గము అది తిన్నగా ఉంటుంది. ఆ మార్గంలో నడవకుండా కుడికి ఎడమకు మనం తిరగడము ద్వారా మన విజన్, మన ప్రామిస్ మనం పొందుకోలేకపోతా ఉన్నాం, అది సాధించలేకపోతా ఉన్నాం. అది మన జీవితంలో మనము ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే నీవు కుడి వైపుకు ఎడమ వైపుకు తిరగకూడదని దేవుడు ఇచ్చిన ఆజ్ఞను నువ్వేం చేసావు? వదిలిపెట్టినావు, మర్చిపోయినావు. సాతానుడు పిలుస్తూ ఉంటాడు ఇటు నుంచి. ఇదిగో నువ్వు వెళ్ళాలా దేవుని మార్గంలో. దేవుడు చెప్పిన బోధలు, మోషే చెప్పిన మాటల ప్రకారము, ఇదిగో ఆజ్ఞల ప్రకారము, దేవుడిచ్చిన ఆజ్ఞలను ఆయన బోధించాడు కాబట్టి ఆ వాటి ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. కానీ నీవు కుడివైపుకు ఎడమ వైపుకు తిరగడము వల్ల చూడండి, దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించలేకపోయావు, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోయినావు. కాబట్టి దేవుడు నిన్ను ఏం చేశాడు? ఆ యొక్క విజన్ నుండి, లేదా ఆ యొక్క ఆశీర్వాదములో నుండి నిన్ను పక్కకి తప్పించాడు. ఎందుకు? నీకు బదులు ఇంకొకరిని పెట్టి ఆశీర్వదిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆయన చాలా ప్రయత్నం చేస్తాడు నీకోసం. నువ్వు పదే పదే ఇంకా నువ్వు పారిపోతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఇంకా సర్లే, నీకు ఇష్టం లేదేమో దేవుని సేవ,
సర్లే నీకు ఇష్టం లేదేమో దేవుని వాక్యము, సర్లే నీకు ఇష్టం లేదేమో మార్పు, సర్లే నీకు ఇష్టం లేదేమో పరలోక రాజ్యము, సర్లే నీకు ఇష్టం లేదేమో ఇదిగో పవిత్రమైన జీవితము అని దేవుడు నిన్ను ఏం చేస్తాడు? పక్కన పెడతాడు. కానీ నిన్ను నాశనము చేయడు. మోషేను నాశనము చేయలేదు. ఆయన చేసిన పనిని బట్టి ఆయనను దేవుడు తీసుకొని వెళ్ళాడు. అట్లాగే నిన్ను కూడా ఏం చేయడు ఆయన నాశనం. కాకపోతే నిన్ను పక్కన పెట్టి ఆ శ్రద్ధ, భక్తి, విశ్వాసము, భయము ఉన్నటువంటి వ్యక్తిని నీ స్థానములో పెట్టి ఆశీర్వదిస్తాడు. నీ కళ్ళ ముందే నీ బ్లెస్సింగ్, నీ అనాయింటింగ్ని నువ్వు వారిలో చూసినప్పుడు నీకు తెలియని ఒక భయము, అయ్యో దేవుడు నాకు ఇచ్చినప్పుడు నేను పాటించలేదే, దేవుడు నన్ను తీసుకొచ్చి ముందు పెట్టినప్పుడు నేను గ్రహించలేదే, ఈరోజు నేను నిర్లక్ష్యం చేశాను, అందుకే దేవుడు నన్ను పక్కన పెట్టాడు. హల్లెలూయా. అందుకే దేవుడు నన్ను పక్కన పెట్టాడు. దేవుడు ఇచ్చే ఆశీర్వాదమును మనం కోల్పోతూ ఉంటాం. అమ్మ, చాలాసార్లు నిజంగా మరి దేవుడు మనకి ఎన్నో బాధ్యతలు ఇస్తాడు కదా. కుటుంబాన్ని ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, మరి ఉద్యోగముని ఇస్తాడు, తల్లిదండ్రులను ఇస్తాడు, బాధ్యతలు. ఆ బాధ్యతను మనము చాలా భక్తితో నిర్వహించాలి, జాగ్రత్తగా. చాలామంది తల్లిదండ్రులు పట్టించుకోరు పిల్లల్ని. దేవుడిచ్చిన స్వాస్థ్యము జాగ్రత్త, దేవుడిచ్చిన దీవెన జాగ్రత్త. వారిని దేవుని కొరకు పెంచండి. ఎందుకంటే దేవుడు అన్ని విషయంలో మనకు సహాయం చేయవాడైన. హల్లెలూయా.